క్యాపిటల్ సిటీ మౌలిక సదుపాయాల కల్పనకు ఓకే చెప్పిన మంత్రిమండలి. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో మొత్తం 33 అజెండా అంశాలకు ఆమోదం లభించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో మంత్రిమండలి సమావేశమైంది. సమావేశంలో 51వ సిఆర్డీఏ సమావేశ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. రాజధాని పరిధి 29 గ్రామాల్లో 904 కోట్ల రూపాయలతో మౌలిక వసతుల కల్పనకు పచ్చజెండా ఊపింది. దీని మీదే నిన్న ఒక సన్నసేద మాట్లాడుతున్నాడు. రైతులు వాపోతున్నారు, నా దగ్గర వచ్చి బోర్మంటున్నారు, వాళ్ళకి ఇచ్చిన ప్లాట్లు ఇంకా అభివృద్ధి చేయలేదు, రోడ్లు వేయలేదని. ఆ సన్నాసికి ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి జ్ఞానం రాదు. తన జగన్మోహన్ రెడ్డి నాయకుడిగా ఉన్న పార్టీ పరిపాలనలో ఆ అమరావతిని సర్వనాశనం చేసి వదిలిపెడితే, తుమ్మ చెట్లు మొలిపిస్తే, ఇంగ్లీష్ తుమ్మ కంపను పెంచి పోషిస్తే, కూటమి ప్రభుత్వం వచ్చినాక దాన్ని క్లియర్ చేయడానికి 2 నెలలు పట్టింది. సుమారుగా 40 కోట్లు ఖర్చు అయింది. ఇవాళ వచ్చి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. వాళ్ళు నాశనం చేసిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి సంవత్సరం పైన పట్టింది. వర్షాకాలం పనులు జరగాలంటే కొంత సమయం పడుతుంది. ఆ ప్లాట్ విభజన జరగాలి. వీళ్ళు ఎంత ఎదవాలంటే సరిహద్దు రాళ్ళను కూడా ఎత్తుకుపోయారు. వేసిన రోడ్లండి ఎంత దారుణం అంటే, వీళ్ళు ఎంత దరిద్రపు దొంగలంటే, దొంగల కన్నా కాస్త కొంత నిజాయితీ ఉంటుంది. ఈ సన్నాసులకి, ఈ దొంగలకి, ఎదలకి కనీసం అది కూడా లేదు. తారు రోడ్డు ఎవడన్నా తవ్వుకెళ్ళిపోతారా? తారు రోడ్డు వేస్తే తారు తవ్వుకుని కింద ఇసుక అమ్ముకుని కంకర అమ్ముకున్న ఎదవలు వీళ్ళు రాజధాని గురించి, అమరావతి గురించి మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబు లాంటి వాళ్ళు గుంటూరులో కూర్చుని ప్రెస్ మీట్లో మాట్లాడతాం, ఉండవల్లి ప్యాలెస్ లో కూర్చుని మాట్లాడటం కాదు. ఆ గ్రామ ప్రజల దగ్గరికి వెళ్ళి ఏంటి అని అడిగితే అప్పుడు చెప్తారు. చాచి కొట్టి సమాధానం చెప్తే గోప గుయ్యమంటది. మళ్ళీ కంకర ఎత్తుకెళ్ళిపోయిన సన్నాసులు, ఇసుక దోచుకున్న సన్నాసులు, ఆఖరికి తారు కూడా ఎత్తుకెళ్ళిపోయిన వెధవలు కూడా అమరావతి గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ మౌలిక సదుపాయాలు కల్పించాలంటే ఎంత అభివృద్ధి జరగాలో తెలియచేస్తే కదా వీళ్ళకి. వీళ్ళు తవ్వేసుకెళ్ళిపోయిన రోడ్లు బాగు చేయడానికి ఎన్నాళ్ళు పట్టింది, ఆ కంప కొట్టేటకి ఎన్నాళ్ళు పట్టింది. ఇంకొక 6 నెలల్లో అమరావతి కోసం, అమరావతి అభివృద్ధి కోసం రైతులు ఇచ్చిన భూముల ప్లాట్లు విడదీసి రోడ్లు సరిచేసి, రోడ్లు వేసి, మళ్ళీ మార్కింగ్ చేసి అప్పచెప్పే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. దానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు, ఫండ్ కూడా రిలీజ్ చేశారు. ప్లాట్లు విభజించి సరిహద్దు రాళ్లు వేస్తే ఆ రాళ్లు కూడా ఎత్తుకుపోయిన సన్నాసులు వీళ్ళు. ఆ రాయి ఎంత ఉంటుంది? ఒకటి 100-150 రూపాయలు ఖరీదు ఉంటుంది. కొన్ని వేల ప్లాట్లు, కొన్ని లక్షల రాళ్ళు అయ్యి. అంటే ఆ రాళ్లు కూడా ఎత్తుకెళ్ళి పంపిస్తున్నారు వీళ్ళు. ఎక్కడ అమ్ముకున్నారని అనుమానం మీకు రావచ్చు. జగన్మోహన్ రెడ్డి భూ సర్వే అని చెప్పి కొలతలు కొలిచి రాళ్లు పాతి బొమ్మలు వేసుకున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి ఫోటో. పొద్దున రోజు రైతులు తిట్టుకునేవాడు పొలం వెళ్ళి, మాకేందా ఈ దరిద్రం, ఈ మొహం చెలోకి రాగానని. ఆ రాళ్ళు అనమాట సరిహద్దు రాళ్ళు. అమరావతిలో ప్లాట్లు విభజన చేసినప్పుడు పాతిన సరిహద్దు రాళ్ళని ఎత్తుకెళ్లిపోయి భూ సర్వే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకుని అక్కడ అమరావతిలో కొల్లగొట్టిన రాళ్ల మీద ఫోటోలు వేసుకుని లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు బిల్లు చేసుకుని దొబ్బేశారు వీళ్ళు. అంతటి వెధవలు వీళ్ళు. ఆ వెధవలను పట్టుకుని, ఆ దొంగలను పట్టుకుని సమర్థిస్తే అంబటి రాంబాబు లాంటి వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారంటే సిగ్గులు సెరలు. అక్కడ వాళ్ళు ఇప్పటికి పచ్చి అబద్ధాలు చెప్తున్నారంటే బయట కూర్చొని చెప్పడం కాదు, అమరావతి గ్రామాలకు చెప్పాలి, అప్పుడు చెప్తారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం ఏపీ సచివాలయంలో మంత్రిమండలి సమావేశమైంది. సమావేశంలో 51వ సిఆర్డీఏ సమావేశ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 51వ సమావేశం. 14 మాసాల పరిపాలనలో 51 సమావేశాలు నిర్వహించింది. ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి ఒక్క సమావేశం పెట్టాడా? ఎంతసేపు అమరావతిని నాశనం చేయడానికి ప్రణాళికలు వేశాడు తప్ప ఒక్క రోజన్నా సమావేశం పెట్టి ఏం జరగాలి, ఏం చేయాలి, ఏం చేస్తే అమరావతి బాగుపడుతుందన్న మాట ఎత్తాడు అసలు. అప్పుడు అంబటి రాంబాబు, ఇంకొంతమంది సన్నాసులు ఉన్నారు, 2 మంత్రులు కూడా ఉన్నారు ఆ మంత్రివర్గంలో. అమరావతి శ్మశానం అన్నారు, అమరావతి మునిగిపోతున్నారు, అమరావతి రాజధానికి పనికిరాదు అన్నారు. తొల్లు కోతలు కూసేవాళ్ళ మళ్ళీ వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. రాజధాని పరిధి 29 గ్రామాల్లో 904 కోట్ల రూపాయలతో మౌలిక వసతుల కల్పనకు పచ్చజెండా ఊపింది కూటమి ప్రభుత్వం. ఏపీ సర్క్యులర్ ఎకానమీ వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ 4.0 2025-2030కి ఆమోదం తెలిపింది. పర్యాటక ప్రాజెక్టులకు ప్రభుత్వ భూముల కేటాయింపు మార్గదర్శకాలకు ఆమోద ముద్ర వేసింది. సిఆర్డీఏ పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గ్రామ వార్డు సచివాలయాల్లో డిప్యూటేషన్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన 2778 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అధికారిక భాషా కమిషన్ పేరును మండలి వెంకట కృష్ణారావు అధికారిక భాషా కమిషన్ గా మార్పునకు ఆమోదం తెలిపింది. అజెండాలోని 33 అంశాలపై చర్చించి మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. అంబటి రాంబాబు, పేర్ని నాని, ముద్రగడ పద్మనాభం ఇలాంటి వాళ్ళకి
ఎప్పుడన్నా ఇలాంటి ఆలోచన వచ్చిందా? మండలి వెంకటకృష్ణారావు గొప్ప వ్యక్తి కదా, ఆ ప్రాంత ప్రయోజనాల కోసం, రాష్ట్రం కోసం ఆనాడు ఆయన చేసిన సేవల కృషిని మీరు ఎప్పుడు గుర్తించారా? ఎంతసేపు జగన్మోహన్ రెడ్డికి సాగిలు పడిపోయి జగన్మోహన్ రెడ్డిలో అంట్లు కడటానికి, బట్టలు తొడటానికి, పాచి పనులు చేయడానికి కొట్టు సచ్చారు తప్ప మీ ముగ్గురు ఏనాడైనా మండలి వెంకటకృష్ణారావు గారు లాంటి పెద్ద మనిషి కోసం ఒక కార్యక్రమం చేపడదాం, మంచి పేరు తీసుకొద్దాం అని చెప్పి ఆలోచన చేశారా? అలాంటి పనులు చేయని సన్నాసులు మీరు ఇవాళ మాట్లాడుతున్నారు. అజెండాలోని 33 అంశాలపై చర్చించి మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. ఏపీ సర్క్యులర్ ఎకానమీ వ్యర్థ పరదాల పునర్వినియోగం విధానం 4.0 2025-2030 ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. పెరుగుతున్న పారిశ్రామిక వ్యర్థాల సవాళ్లు, అభివృద్ధి చెందుతున్న స్థిరత్వ అవసరాలు, సర్క్యులర్ ఎకానమీ నమూనాల నుంచి వెలువడుతున్న ఆర్థిక అవకాశాలను మంత్రివర్గం సమగ్రంగా సమీక్షించింది. స్వర్ణాంధ్ర 2047లో భాగంగా దేశంలోని మొదటిసారి ఈ పాలసీని మంత్రి మండలి ఆమోదించింది. చెత్తను రీసైకిల్ చేసి దీని ద్వారా ఆదాయం పొందడం అనేది ప్రభుత్వ లక్ష్యం. ఇక పర్యాటక ప్రాజెక్టులకు ప్రభుత్వ భూముల కేటాయింపు మార్గదర్శకాలను కేబినెట్ ఆమోదించింది. టూరిజంలో ఉపాధి అవకాశంతో పాటు ఆదాయం చేకూరుతుందని, టూరిజం ప్రాజెక్టులు డెవలప్మెంట్ చేయాలనుకుంటే ఇన్సెంటివ్లు, ల్యాండ్ అలాట్మెంట్ కు కేబినెట్ అంగీకరించిందని మంత్రి పార్థసారథి వెల్లడించారు. పెద్ద ప్రాజెక్టులు అయితే 2 నెలల్లో పూర్తి చేయాలని, జాప్యాన్ని నివారించాలని పేర్కొన్నారు. భూమి కేటాయించిన 3 నెలల్లోనే ప్రాజెక్టును ప్రారంభించాలనే నిబంధనలు మార్గదర్శకాలలో చోటు చేసుకున్నాయని, అసాధారణ డిలే ఉంటే అవసరమైతే ప్రభుత్వం వాటిని రద్దు చేయొచ్చని మంత్రి వివరించారు. అలాగే అధికార భాషా కమిషన్ పేరును మండలి వెంకటకృష్ణారావు అధికార భాషా కమిషన్ గా మార్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మండలి వెంకటకృష్ణారావు కమిషన్ స్థాపనలో కీలక పాత్ర పోషించారు. దాని లక్ష్యాలను రూపొందించడంలో, విధాన దిశను అందించడంలో కీలక పాత్ర పోషించారు. అధికారిక భాషా కమిషన్ స్థాపనలో ఆయన పాత్ర, తెలుగు భాషకు ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తిస్తూ ఇటీవల తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన మండలి వెంకటకృష్ణారావు శత జయంతి వేడుకల్లో అధికారిక భాషా కమిషన్ను మండలి వెంకటకృష్ణారావు అధికారిక భాషా కమిషన్ గా మార్చనున్నట్లు ప్రకటించారు. సీఎం ప్రకటనకు వాస్తవ రూపం కల్పిస్తూ వెంకటకృష్ణారావు గౌరవార్థం కమిషన్ కు ఆయన పేరు పెట్టినట్టు మంత్రి వివరించారు. సాగు భూమిని వ్యవసాయేతరంగా మార్పునకు నాలా చట్ట సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. భూ మార్పిడి జరిగిన చోట వచ్చిన డెవలప్మెంట్ ఫీజును అక్కడే వినియోగించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఈ సవరణల ద్వారా రాష్ట్రంలో ప్రధాన ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి అవసరమైన నిధుల సేకరణకు ఒక వ్యవస్థీకృత విధానం ఏర్పడి పెద్ద రోడ్లు, ఫ్లైఓవర్లు, ప్రాంతీయ పార్కులు, ఇతర నగర సౌకర్యాల అభివృద్ధికి మార్గం ఏర్పడుతుందని మంత్రి పార్థసారథి వివరించారు. గుంటూరులోని టీడీపీ కార్యాలయానికి ఎకరానికి 1000 రూపాయల చొప్పున అద్దెకు ముందుగా 33 ఏళ్లకు ఇవ్వడానికి, అవసరాన్ని బట్టి 99 సంవత్సరాలకు పొడిగించేందుకు వీలు కల్పిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. L1 బిడ్డర్లకు 43-44 ప్యాకేజీల అప్పగింతకు కేబినెట్ ఆమోదించింది. ఈ ఆమోదం వల్ల అమరావతి నిర్మాణ పనులు వేగవంతమయ్యేందుకు, మౌలిక వసతుల కల్పనకు త్వరితగతిన చేపట్టేందుకు వీలు కలుగుతుంది. అమరావతి క్యాపిటల్ సిటీ 29 గ్రామాల్లో అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పన కింద 904 కోట్ల రూపాయలకు పరిపాలన ఆమోదం ఇచ్చే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సిఆర్డీఏ పరిధిలో సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం లభించింది. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సును కేబినెట్ ఆమోదించింది. ఈ నిర్ణయం అమరావతిలో ప్రపంచ స్థాయి విద్యా సంస్థల ఏర్పాటుకే చేస్తున్న స్థల సేకరణ, అభ్యున్నతి, మౌలిక వసతుల కల్పనకు, విద్యా వ్యాప్తికి ఉపకరిస్తుంది. విట్ ఎస్ఆర్ఎంలకు 100 ఎకరాల చొప్పున 2 యూనివర్సిటీల ఎక్స్టెన్షన్ కోసం భూములు ఇవ్వాలని నిర్ణయించారు. వీరికి ఎకరా 2 కోట్ల రూపాయల చొప్పున ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయాల శాఖలో నామకరణల మార్పు, వారి డిజిగ్నేషన్ మార్పునకు కేబినెట్ లో ఆమోదం లభించింది. గత జగన్రెడ్డి ప్రభుత్వం 10-11 కూర్పుతో ఏర్పాటు చేసింది. అయితే స్ట్రక్చర్ లోపభూయిష్టంగా ఉండటంతో ఆశించిన ఫలితం దక్కలేదు. దీంతో కూటమి ప్రభుత్వం 3 స్టైర్ స్ట్రక్చర్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే 2778 మందికి డెప్యుటేషన్ లేదా అపాయింట్మెంట్ కు కేబినెట్ ఆమోదం లభించింది. IMFL, బీర్, వైన్, ఆర్టీడీ, విదేశీ మద్య బ్రాండ్లకు అంచనా విలువలకు టెండర్ కమిటీ ద్వారా ప్రాథమిక ధరల నిర్ణయానికి ఆమోదం కోరే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రాథమిక ధరల ఆమోదాలలో గణనీయమైన అసమానతలు గుర్తించారు. దీనివల్ల ఆదాయం నష్టపోవడమే కాకుండా ధరల సమగ్రత క్షీణించే అవకాశం ఉంది. ధరల వ్యత్యాసాలు ఆదాయ సేకరణకు ఆటంకం కలిగించాయి. అక్రమాలకు అవకాశం కల్పించడమే కాకుండా సరఫరా గొలుసు సామర్థ్యాన్ని దెబ్బతీశాయి. గత వైసీపీ ప్రభుత్వం క్వాలిటీ లేని లిక్కర్ను ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్వాలిటీ లిక్కర్ నిర్ణయానికి ఆమోదం లభించింది. మద్యం ప్రాథమిక ధరలు, విదేశీ మద్యం బ్రాండ్లకు టెండర్ కమిటీ సిఫార్సును మంత్రిమండలి ఆమోదించింది. మాన్యువల్ స్కావెంజర్స్ నియామకాన్ని నిషేధించి వారికి పునరావాసం కల్పించేందుకు కేబినెట్ నిర్ణయించింది. ఏపీ యాచక నిరోధక చట్ట సవరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం లభించింది. చిత్తూరులోని 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చేందుకు అదనంగా 56 పోస్టులతో అప్గ్రేడ్ కు మంత్రిమండలి ఓకే చెప్పింది. ఇంటర్నేషనల్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ సాయి మైనేనికి డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ ఇచ్చేందుకు డ్రాఫ్ట్ బిల్ కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదించింది. తోట చంద్రయ్య తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి తెలియని వ్యక్తి కాదు తోట చంద్రయ్య. 2019 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాచర్ల నియోజకవర్గ ప్రాంతంలో, ఆ పరిసర ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యే
ఎమ్మెల్యే తమ్ముడు ఎలాంటి అరాచకాలు చేశారో, ఎలాంటి భయాందోళన సృష్టించారో, దోపిడీ ఎలా చేశారో అందరికీ తెలుసు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామరెడ్డి తోట చంద్రయ్య గారి ఇంటికి వెళ్లి పొద్దున్నే జై జగన్ అంటే వదిలేస్తాం, చంపం అంటే నేను అనను, జై చంద్రబాబు అని అంటాను, జై టీడీపీ అంటానంటే పేక కోసేశారు దారుణంగా. ఆయన మెడ మీద కత్తి పెట్టి పేక కొయ్యబోతూ కూడా జై జగన్ అంటే వదిలేస్తామంటే మీరు కోసుకుంటే కోసుకుంటారా ఎదవలారా సన్నాసులారా, నేను జై చంద్రబాబు అంటానంటూ ఆయన పేక కోపించుకుంటా కూడా జై చంద్రబాబు అన్నాడు. అది తెలుగుదేశం కార్యకర్త అంటే. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన రోజుల్లో దారుణమైన సంఘటన చేసిన పరిస్థితుల్లో ఇది ఒక ఉదాహరణ. వందల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళ దౌర్జన్యాలకు లొంగకుండా, వాళ్ళు సృష్టించిన భయాందోళనకు బెదిరిపోకుండా జై చంద్రబాబు జై టీడీపీ అన్నారు తప్ప ఏనాడు ఎవడో ఈ లుచ్చాలకు లొంగల, ప్రాణాలకు తెగించి మరి పార్టీని కాపాడుతున్నారు కార్యకర్తలు. ఆ తోట చంద్ర గారి అబ్బాయి గారికి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగం ఇవ్వాలన్న సంకల్పం తీసుకుని ఉద్యోగం ఇచ్చారు. ఇవాళ దాన్ని కేబినెట్ ఆమోదించింది. తోట వెంకటాచలం కాకినాడ లిఫ్ట్ ఇరిగేషన్ కాలువ అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు. పంచాయతీరాజ్ చట్టంలోని పలు సెక్షన్ల చట్ట సవరణకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కడప మైలవరంలో 250 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు, 200 ఎకరాలు కేటాయింపు, నాలా పన్ను 4%లో 70% స్థానిక సంస్థలకు, 30% అథారిటీలకు ఇవ్వాలని మంత్రిమండలి ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ సముద్ర విధానాన్ని 2024-29 సవరించడానికి మౌలిక వసతులు పెట్టుబడుల శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపినట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆధారంగా అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ లో ఐబీఎం క్వాంటమ్ కంప్యూటర్ ఇన్స్టాలేషన్ కు ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ చేసిన ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు వల్ల ఏపీ దేశంలోనే తొలిసారిగా ఫిజికల్ క్వాంటమ్ కంప్యూటర్ కలిగిన రాష్ట్రంగా నిలుస్తుంది. ఔషధ ఆవిష్కరణ, వ్యవసాయం, పదార్థ శాస్త్రం, కృత్రిమ మేధస్సు మరియు సైబర్ సెక్యూరిటీ వంటి రంగాలలో విప్లవాత్మక సామర్థ్యాలను అందిస్తుంది. విశ్వవిద్యాలయాలు మరియు పరిశోధనా సంస్థలు గ్లోబల్ భాగస్వాములతో కలిసి అత్యాధునిక పరిశోధనలు చేయగలుగుతాయి. అలాగే కొత్త స్టార్టప్లు, పరిశ్రమలు మరియు ప్రతిభావంతులైన యువతకు అవకాశాలు లభిస్తాయని మంత్రి కొలుసు పార్థసారథి వివరించారు. క్వాంటమ్ వ్యాలీ జనవరిలో 2026 జనవరిలో ప్రారంభం కాబోతా ఉంది. క్వాంటమ్ వ్యాలీ ప్రారంభమైన సంవత్సరంలో చూడండి రాష్ట్ర దశ ఎలా మారుతుంది. లక్షల మంది యువతకి ఉద్యోగాల కల్పన జరగబోతా ఉన్నాయి. అది దార్శనికుడికి, ఆలోచన పరుడికి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న కాంక్ష ఉన్న నాయకుడికి, అసమర్థుడికి ఉన్న తేడా. 5 సంవత్సరాలు సర్వనాశనం చేసి వదిలిపెడితే రాష్ట్రాన్ని 14 మాసాల్లో ఎంతలా అభివృద్ధి చేశారో కళ్ళ కట్టినట్టు కనబడుతుంది వాళ్ళ ప్రజలకి. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, ఒక పక్క మౌలిక వసతులు, ఇంకో పక్క రాష్ట్రం చేస్తున్న ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఉద్యోగాల కల్పన, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు. ఇది చంద్రబాబు నాయుడు గారి విజన్.